జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డును దుర్వినియోగం చేస్తూ ఇష్టారాజ్యంగా టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తున్నది. నంద్యాల నియోజకవర్గ పరిధిలోని గోస్పాడు మండలం దీపగుంట్ల గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఇసుకపల్లె ఫణీంద్రారెడ్డి కుటుంబ సభ్యురాలు దండే కావ్య ప్రవళికను ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు ఇచ్చి సంబంధిత అధికారులు నమోదు చేశారని సమాచారం. వీరు గ్రామీణ ఉపాధి పనులు చేయకుండా సమీప గ్రామంలో జరిగిన ఉపాధి పనుల వద్ద పనిచేస్తున్నట్లుగా ఫోటోలు దిగి ఉపాధి డబ్బును సొమ్ము చేసుకునేందుకు పథకం వేశారని గ్రామంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు అనేందుకు నిదర్శనంగా వీరి వ్యవహారం ఉందని ప్రజలు అంటున్నారు. జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న వారిపై దాడులు, దౌర్జన్యాలు చేయడం పరిపాటిగా మారింది. మండల అధికారులకు, టీడీపీ నాయకుల సిఫార్సులకు తలొగ్గి గ్రామీణ ఉపాధి హామీ పథకం నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారని గ్రామంలో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కష్టపడి పనిచేసిన సామాన్యులకు సమయానికి కూలీ ఇవ్వరు. కానీ అధికార టీడీపీ నాయకుల తాలూకైతే కేవలం ఫోటోకు ఫోజు ఇస్తే చాలు అన్న రీతిగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తుంది. ఇదిలా ఉంటే టీడీపీ నాయకులు చేస్తున్న ఇటువంటి పనులు చూసిన పాపానికి దారిన పోతున్న వీరభద్రుడు అనే వ్యక్తిపై టీడీపీ నాయకులు దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై ఎండీఓ అమానుల్లా మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరిగిన విషయం తమ దృష్టికి రాలేదని, అలా చేసేవారికి మస్టర్ ఇవ్వమని తెలిపారు. ఫోటోలు దిగి పనులు చేయని వారికి కూలీ చెల్లించమని అన్నారు. అవకతవకలు జరిగినట్లు తెలిస్తే బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ఎండీఓ పేర్కొన్నారు. నా పేరు ఎస్ వీరభద్రుడు. దిగుండ గ్రామం నుండి నేను కొత్తూరు సుబ్రహ్మణ్యం ఈరోజు అమాసాన్ని కొత్తూరు సుబ్రహ్మణ్యం స్వామికి బయలుదేరిపోతున్నాను. దారి మధ్యలో పచ్చపాడు మధ్యన సచివాలయం కట్ట కాడ దారి మధ్యలో వాళ్ళ ఇసుకపల్లి ఫణీంద్రారెడ్డి వాళ్ళ భార్య ఫీల్డ్ అసిస్టెంట్ పచ్చపాడు ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్ ముగ్గురు ఉన్నారు కారు పెట్టుకొని. నేను పోతుంటే దారిలో నన్ను ఒరే ఆగురు అన్నాడు. అంటే నేను ఏదో మా ఊరు రెడ్డి కదా అని ఆగినాను. ఆగితే రావడమే బగ్గి తప్పి లంజపడక నీకేం పడింది లంజపడక నాకు తెమ్మిన చేసుకొని కొట్టి రెండెట్టు కొట్టి మళ్ళీ నా కూడా నీకేం పడింది ఇక్కడ వెళ్ళాడుతున్నావు నువ్వు అని నన్ను అడిసి పంపి మళ్ళీసారి చేతి కొట్టడానికి వస్తే ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్ సేపట్టుకొని ఉన్న ఆ పిల్లలు ఏమలే ఆ పిల్లలు ఏదో దారిలో పోతున్నాడంట సాంగ్ పోతున్నాడంటే ఆ పిల్లలు మనకేం ఏం కొని చెప్పుకొని ఏమనేసుకొనిలే అని తోలుకొని పోయినాడు. అది కారణం నాకు నేను అడుగుతానే చెప్పకుండా నీకేం పడింది నాకు కూడా ఇక్కడ వెళ్ళాడు ఒకసారి కనపడితే నేను కాళ్ళు చదివిస్తాను అంటాడు. కారణం మళ్ళీ నాకు చెప్పకున్నాడు కారణం. అది అదే మళ్ళీ దారిలో పోతే ఆగమన్నాడు. ఆగితే మా ఊరు రెడ్డి కదా నేను ఆగినాను. వచ్చి నా కొడుకు నీకేం పడింది ఇక్కడ వెళ్ళాడుతున్నావు అని నన్ను చేసుకున్నాడు. బగ్గి దబ్బి తిన్న దబ్బి బగ్గి దబ్బి చేసుకున్నాడు. ఫ్యామిలీ ముందు పోయారు ఆటేసుకొని నేను అంగడి ఉంది కదా అని సరుకులు పెట్టి నేను వాళ్ళు పోయినాక వాళ్ళు ఒక 15 నిమిషాలు ముందు పోయారు. వాళ్ళ ఎన్నికలు నేను పోయాను 9:45 లోపల నేను మాలోని నాకు వాళ్ళకి ఏం కూడా ఉంటాయి చేతనే వచ్చి బగ్గి దొబ్బినాడు. వచ్చి దొబ్బి బగ్గి దొబ్బి చేత విధంగా కట్టి ఇదే నాడు. అదే మేము మస్టర్ పేమెంట్ ఏం చేయడం లేదు, ఇదేమంటే చేయట్లేదు. వేరే వరకు అలాట్ చేసి చేపిస్తాం. మామూలుగా అన్ని చేపిస్తే జరుగుతుంది. ఎస్పెషల్లీ అక్కడ దీపవంతంలో జరగకుండా వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళు కోరారు అక్కడ మేము అక్కడ పని కల్పించండి మాకు బస్సు బాగా చెప్తున్నారు కాబట్టి బస్సు బాగా పని కల్పిస్తాం. సింగిల్ కూడా కాదు, ఏజ్ వాళ్ళు 14 మంది డిమాండ్ ఇచ్చారు. అదేమేమంటే చేయట్లేదు. అది పని చేస్తేనే కంపల్సరీ మేము మస్టర్ ఇస్తాము, మస్టర్ పేమెంట్ ఇస్తామని చెప్పాము. ఏదైనా మనం మస్టరీలో చేస్తాము, పేమెంట్ గా చేస్తాము. ఉపాధి కూలీగా అంటే ఎవరైనా అప్లై చేసుకో, ఎవరైనా రావచ్చు పనికి. ఏమంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండకూడదు, ఐటీ రిటర్న్స్ కట్టకుండా ఉండాలి. పర్సన్ పనికి వస్తామంటే పని మనం కల్పిస్తాం. ఎవరైనా మనం పని కల్పించండి మాకు పనికి వస్తామంటే ఎంత ఇది అయినా మనం చేయొచ్చు. కానీ ఆ పర్సన్ పనికి రావాలా, బయట ప్రైవేట్ జాబ్ అయినా చేయకుండా ఉండాలా, గవర్నమెంట్ జాబ్ చేయకుండా ఉండాలా, ఐటీ రిటర్న్స్ కట్టకుండా. అలాగే అట్లా ఖచ్చితంగా పని చేస్తాం. ఇక్కడ నాకు కూడా తెలియదు, ఫోటో చూసాను నేను కూడా. అట్లా మస్టర్స్ చేయం. నేను ఖచ్చితంగా పని చేస్తేనే వాళ్ళకి అటెండ్ చేస్తాం. పేమెంట్ చేసేది లేదు మాకు. వాస్తవంగా అవి కొలతలు మెయిన్. మాకు పని చేసినా లేదని కూడా మాకు డిమాస్టర్ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత ఎన్ఎన్ఎంఎస్ యాప్లో అటెండెన్స్ అనేది ఒకటి ఉంటుంది. పని చేయకుంటే ఎవరికైనా మేము పని పేమెంట్ చేయం సార్. ఫోటోలు వచ్చినంత మాత్రాన మాకు అక్కడ ఫోటో తీసుకునేంత మాత్రాన మాకు ఇక్కడ సిస్టంలోకి అటెండెన్స్ అనేది మెయిన్. అటెండెన్స్ వస్తుంది. అటెండెన్స్ వచ్చినా కూడా ఒకవేళ మస్టర్లో ఎక్కువగా అటెండెన్స్ చేస్తే కనుక దాన్ని మేము కొట్టివేస్తాం. అంటే మా దగ్గర ఆల్రెడీ అటెండెన్స్ వాళ్ళు ఎన్ఎన్ఎంఎస్ యాప్లో అటెండెన్స్ పంపుతారు.
ఒక గ్రామంలో పనులు ఉంటే ఇంకో గ్రామంలో పనులు పెట్టవచ్చు సార్. కారణం ఏంటంటే ఆ గ్రామంలో పనులు లేకుంటే పెట్టచ్చు. వేరే గ్రామంలో అయితే మేము పెట్టనివ్వలేదు. అది కూడా మేము అనుకున్నాము కానీ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. పేమెంట్ రాజకీయ ఒత్తిళ్లు కాదు, గ్రామాల్లో మీరుందా చూసింటారు. ఇప్పటికి కూడా స్వతంత్రం అనేది లేదు ప్రజలకు. ఇంకా ఎన్నాళ్ళు పడుతుందో, 60 ఏళ్ళ స్వతంత్రం కాదు, 70 ఏళ్ళ స్వతంత్రం కాదు. కాబట్టి దాన్ని మనం ఏంటంటే అంత దూరం మేము పోము. మనకు అడిగిన ప్రతి మనిషికి పని ఇస్తాం. మేము పని ఇవ్వాల్సిన బాధ్యత సార్. ఎందుకంటే చేయకపోయినా కూలి ఇయ్యం సార్. పని చేయాలి ఖచ్చితంగా. మెజర్మెంట్ మాకు మెయిన్. మెజర్మెంట్ ఉండాలి, తర్వాత డి మాస్టర్ ఉండాలి, తర్వాత ఈఎంఎంఎస్ మాస్టర్ అటెండెన్స్ ఉండాలి. అయినా కూడా మేము ఇంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేయలే. పేమెంట్ చేయము, యాక్సెప్ట్ చేయము. అది సార్. ఉత్త ఫోటోలు దిగినంత మాత్రం మాకు అటెండెన్స్ కావాలి కదా. ఏం సార్, ఉత్త ఫోటో దిగినంత మాత్రం అటెండెన్స్ కావాలా? అటెండెన్స్ కావాలి. అక్కడ ఫీల్డ్ విజిట్ చేస్తాము. ఫీల్డ్ విజిట్లో పర్ఫెక్ట్ అయిన పని ఉంటేనే చేస్తాం, లేకపోతే చెయ్యము.